హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు దాటుకో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగిన ఇంట్లో పేలుడు ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. ఇలా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ కూడా పేలలేదని చెప్తున్నారు. పేలుడు ఎలా జరిగిందనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవి, హైదరాబాద్లోని సరూర్ నగర్లోని బాపు నగర్లో ఒక సంఘటన, విషాదకరమైన సంఘటన. ఇల్లు ఉన్నట్టు ఉండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టుండి కూలిపోయింది. గోడలు కూలిపోవడంతో ఇక్కడ ఫ్రిడ్జ్ మీద కావచ్చు ఇదంతా పడిపోయింది. గ్యాస్ తీరిన ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అక్కడ కూడా రన్నింగ్లో ఉన్నట్టుగా గ్యాస్ సిలిండర్ ఉంది. ఆ విధంగా ఉన్నటువంటి ఒక గ్యాస్ సిలిండర్ లెక్కన ఉన్నాయి. ఏ మాత్రం ఎక్కడ లీక్ అయింది లేదు, పేలింది లేదు, ఏది లేదు. ఇక్కడ చూడొచ్చు గ్యాస్ సిలిండర్లు అదే విధంగా ఉన్నాయి. ఆ విధంగా గ్యాస్ సిలిండర్లు అట్లే ఉన్నాయి. దాంతోపాటు ఒక గోడలు కూలి పడిపోయినాయి. ఏమైనా సిలిండర్ పేలిందంటే అది కూడా లేనటువంటి ఒక పరిస్థితి. ఇంకా అంతు చిక్కట్లేదని చెప్పుకోవచ్చు. అయితే ఆ క్లూస్ టీం కూడా వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కూడా దీనిపై ఏం జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. చూడొచ్చు క్లూస్ టీం కూడా వివరాలు సేకరిస్తుంది. ఈ వైపుగా వచ్చేసి అసలు ఎందుకు ఎట్లా జరిగింది ఈ సంఘటన. గోడలు మాత్రమే కూలిపోయాయి. ఉన్నట్టు అంటే ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే కూలిపోయాయి. ఇటువైపు అంటే ఏమైనా గాలి వేగంగా వచ్చినా కూలటానికి ఛాన్సే లేదు. అటువైపు కూడా కూలటానికి ఛాన్సే లేదు. నేను కొంచెం టిఫిన్ తీసుకొని బయటకు వెళ్ళాను. కింద పార్కింగ్ చేస్తున్నాను. పైన పెద్ద సపోర్ట్ వచ్చింది. ఇస్ ద మిస్టరీ. గ్యాస్ లేదు, ఏం పని లేదు. మార్నింగ్ 7:30 టీ చేసినప్పుడే గ్యాస్ ఆన్ చేసారు. తర్వాత ఏం లేదు. తర్వాత మా మిస్సెస్ అన్ని అయిపోయిన తర్వాత షీ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ మై సన్ వాజ్ సిట్టింగ్ హియర్. ఇది పెద్ద బ్లాస్ట్. ఏమైనా చూసే వరకు మొత్తం స్మాష్. స్మెల్ వచ్చిందా? ఏం లేదు. మిస్టరీ. ఇట్ ఈస్ ద మిస్టరీ. గ్యాస్ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. ఏం కాలేదు. అసలు 7:30 వాడినాము, తర్వాత క్లోజ్ చేసినాము. అదంతా ఇంకేం లేవు. దాని మీద యూజింగే లేదు. సిలిండర్ ఇంటాక్ట్ లో ఉంది కదా. ఉదయం టిఫిన్ చేసిరా? లేదు, టిఫిన్ చేయలేదు. టీ తాగినాము. టిఫిన్ బయట నుండి తెచ్చినాము. టీ మాత్రం గ్యాస్ చేసి మార్నింగ్ 7 o'clock. సగం ఆఫ్ చేసామా? ఏం లేదు, అన్ని ఆఫ్ ఉంటుంది. ఎప్పుడైనా మేము ఆఫ్ చేస్తాము. గ్యాస్ ఉన్నప్పుడు ఇంటి కిటికీలు ఇవన్నీ ఓపెన్ ఉన్నాయా? ఇది ఇప్పుడు క్లోజ్ ఉంటాయి. ఇవి కొంచెం దగ్గరేసి ఉంటాయి. ఆ డోర్ క్లోజ్ ఉంటాయి. అక్కడ ఆమె గోడలు క్లోజ్ చేసి అక్కడ కూర్చుంది. ఈ వైబ్రేషన్ కి మొత్తం డోర్ ఎగిరిపోయి కింద పడిపోయింది. అక్కడ ఇవన్నీ గోడలు పడిపోయినాయి. ఇవన్నీ బికాస్ ఆఫ్ ద బ్లాస్ట్. ఐ డోంట్ నో వై. మరి గ్యాస్ తిరుగుంది అంటున్నారు. గోడలేమో మొత్తం మిస్టరీ అని ఎందుకు అంటున్నాను నేను? ఇట్ ఇస్ మిస్టరీ. ఐ డోంట్ నో. వాళ్ళు చెప్పారు ఏముందో. ఇట్ ఇస్ మిస్టరీ. శబ్దం ఎట్లా వచ్చింది? పెద్దగా వచ్చిందా? చాలా పెద్దగా. నేను కింద ఉన్న వచ్చిన వాళ్ళంతా బస్తీ వాళ్ళంతా పరిగెత్తి వచ్చింది. ఏమైంది? స్మెల్ రాలేదు. ఏం లేదు. మిస్టరీ అంటున్నా కదా. అసలు మీరు చూస్తున్నారు కదా, సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. ఏమైనా అయిందా సిలిండర్ కి? 3 సిలిండర్లు ఉన్నాయంటే మాది మా పర్సనల్ అంటే మా అబ్బాయికి వేరే ఉంది, వాడి సంసారం వేరే ఉంది, మాది వేరే ఉంది. ఇక్కడ పెట్టారు. యజమాని కూడా అదే చెప్తున్నారు. ఇదొక మిస్టరీ లాగా అనిపిస్తుంది. ఏమి అర్థం కాని పరిస్థితి. ఇవాళ టిఫిన్ కూడా చేయలేదు. ఒకవేళ గ్యాస్ మీద చేస్తే కూడా గ్యాస్ మీద ఓన్లీ టీ చేశాము, టీ తాగాము. ఆ తర్వాత టిఫిన్ కోసం వెళ్ళి టిఫిన్ తీసుకొస్తున్న సమయంలో ఒక్కసారిగా శబ్దం రావటం, గోడలు కూలిపోవడంతో పైకి పరిగెత్తుకుంటూ వచ్చానంటూ ఇటు యజమాని చెప్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. మళ్ళీ గ్యాస్ ఒకవేళ వెళ్తే వాసన రావాలి, ఒక శబ్దం మాత్రమే వచ్చింది, స్మెల్ లేదు. మళ్ళీ గ్యాస్ అట్లే ఉంది. ఇక్కడ ఉన్న 2 సిలిండర్ ఇంటాక్ట్ ఉందని చెప్పండి. సిలిండర్ ఇది ఇంటాక్ట్. ఏం కాలే, బ్లాస్ట్ కాలే. సిలిండర్ కూడా పేలలేదు, ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. ఇక్కడ ఇంకా 2 సిలిండర్లు ఉన్నాయి, అవి అట్లే ఉన్నాయి. మొత్తానికి గోడల కూలి మాత్రం ఇది ఒక మిస్టరీ అన్నట్టుంటే మిస్టరీగా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యజమాని కూడా. ఇంకా క్లూస్ టీం ఏం తెలుస్తుందో చూడాల్సి ఉంటుంది. కెమెరా ముత్యంతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.